హలో గైస్. నేను బేసిక్‌గా ఒక డెలివరీ బాయ్‌ని. నాకు ప్రతిరోజు రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే అవన్నీ ఎవరితోనో ఒకరితో చెప్పుకోకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. సార్ 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 ఏంటి సార్ అది? అయితే నా ఫ్రెండ్స్‌తో నేను చెప్పాలి అనుకున్నట్లయితే వాళ్ళు మందు తాపిచ్చి మరి వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారే తప్ప పెళ్ళైనా గానీ నేను చెప్పేది మాత్రం వినరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అలాగే ఇంట్లో వాళ్ళకి ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు నన్ను ఇంట్లో అని అనుకోరు. సో, ఆ విధంగా ఉంటాయి ఆ ఇన్సిడెంట్స్. అయితే నేను అలాంటి నా ఇన్సిడెంట్స్‌ని చెప్పుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్ ఎవరు లేదు. సో, అందుకని చెప్పేసి మీరే నా ఫ్రెండ్స్. మీరే నాకు షేర్ చేసుకునే ఫ్రెండ్స్ అని చెప్పేసి నేనైతే ఈ యొక్క డైలీ ఇన్సిడెంట్స్ అనే ఛానల్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి లైక్ చేయండి. అలాగే ఒక్కసారి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఇవాళ కాదు నిన్న. సో, 'కల్కి' మూవీకైతే వెళ్ళడం జరిగింది. సో, 'కల్కి' మూవీ ఎలా ఉంది? దాని యొక్క రివ్యూ అని చెప్పలేను. మనకంత స్థాయివి లేదు. బట్ నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌నైతే నేను మీతో చెప్పుకుంటాను. అయితే 'కల్కి' సినిమా నేను గడ్డియన్నారంలో ఉన్న ఏసియన్ శివకెళ్ళాను. శివగంగా థియేటరు. అయితే గంగా ఒక థియేటరు, శివ ఒకటి. సో, 2 థియేటర్స్ అయితే ఉన్నాయి. నేను 3డీ ప్రింట్‌కైతే వెళ్ళాను. సో, ఈవినింగ్ షోకెళ్ళాను. అయితే నా దరిద్రం ఏందంటే, ఆ సినిమా మంచిగుందా, చెడ్డ ఉందా పక్కకు పెట్టేస్తే, ఆ థియేటర్‌ల ఆ సినిమా చూస్తే మటుకు సినిమా ఫ్లాప్, బాలేదు, చెండాలంగా ఉంది అని మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు. సో, సోషల్ మీడియా మొత్తం సినిమా హిట్, హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నారు. బట్ ఆ థియేటర్‌లో చూసిన నాకు మైండ్ దొబ్బింది. నిజంగా చెప్తున్నా. అసలు ఏం సినిమారా బాబు అనిపించింది. అసలు ఆ స్క్రీన్ మీద మొహాలు కనిపియవు, ఫేసులు కనిపియవు, ఇంకా బాడీ కనిపియదు. మనం 3డీ కళ్ళద్దాలు పెట్టుకొని వెతుక్కోవాల్సొస్తుంది స్క్రీన్ మీద ఎవరున్నారు అని జెప్పేసి. అరే బాబు! ఆ సినిమా చూసేదే థియేటర్‌ల. కానీ ఆ థియేటర్‌లో మీకో విషయం చెప్పనా? నేను ఇంటికొచ్చాక మూవీ రూల్స్‌లా నేను డౌన్‌లోడ్ చేశా. ఆ ప్రింట్ ఎలా ఉంటుంది? థియేటర్‌లోనే ఇలా ఉంది అంటే మూవీ రూల్స్‌లో ఎలా ఉంటుంది అని. దీనమ్మా! నిజంగా నా మైండ్ పోయింది లోపల. ఎందుకంటే చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. కానీ ఆ థియేటర్‌కి ఏమైంది? 400 ఒక్క నిమిషం. వీడియోవి చేసుకోనియ్యరు. చెప్పాను గదా! డెలివరీ బాయ్‌నని. ఆర్డర్ వచ్చింది. బట్ కొంచెం స్కిప్ చేద్దాం. అయితే ఆ మూవీ రూల్స్‌లో డౌన్‌లోడ్ చేసిన ప్రింట్ చాలా బావుంది. వాయిస్ కూడా క్లారిటీ ఉంది. ఓకే. థియేటర్‌లో వాయిస్ బానే ఉంది. బట్ బొమ్మ అయితే వరస్ట్‌గా ఉంది. ఓకే. ఇంక అదంతా వదిలేసి సినిమా అయితే అర్థమైంది. అంత కాకపోతే ఆ ఫీల్ అయితే నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ మూవీ, ఆ విజువల్స్ గాని, ఆ ప్రెజెంటేషన్ గాని, ఆ సెట్స్ గాని ఇవేవి కూడా నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను. అయితే మూవీ స్టోరీ విషయానికొస్తే సో, మనకు స్టార్టింగ్‌లోనే మహాభారతంలో క్లైమాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, శ్రీకృష్ణుడితో మన అశ్వత్థామ చిన్న ఫైట్ లాగా ఉంటుంది. అయితే ఫైనల్‌గా అశ్వత్థామ నన్ను చంపేయి అని చెప్తే, నేను నిన్ను చంపను. నీకు బతకడమే శిక్ష. ఇదే నా శాపం అని చెప్పేసి చెప్తాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే, నేను ఈ నెక్స్ట్ కలి రాబోతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. సో, ఆ కలియుగం ఎండ్ అయ్యే టైంకి నేనొస్తాను. సో, అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పేసి ఒక వరం ఇచ్చేస్తాడు. అలాగే ఒక శాపం ఇచ్చేస్తాడు. సో, ఆ శాపానికి విరుగుడు అనేది చెప్పేస్తాడు. సో, అశ్వత్థామ అనేది బతికే ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే కలి శ్రీకృష్ణుడు ఇంకో అవతారమైన కలి వచ్చేటప్పుడు సహాయం చేయడానికి అశ్వత్థామ ఇక్కడే ఉండాలి. సో, అది మెయిన్ స్టోరీ. అంటే ఫస్ట్ మిస్ అయ్యి ఉంటే కష్టమైతది. సో, ఇది మెయిన్ లీడ్ అయితే. ఆ తర్వాత స్టోరీ అనేది మొదలవుతూ ఉంటది. నిజంగా ఈ సినిమాలో ప్రభాస్ హీరో. ప్రభాస్ కోసమే పోతున్నా అని చెప్పేసి ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకు అంటే నేను చెప్తా. ప్రభాస్ ఫస్ట్ హాఫ్‌లో అయితే జస్ట్ ఒక గెస్ట్ అపియరెన్స్ లానే వస్తాడు. ఒక క్యామియోనేమో అనిపిస్తది మిగిలిన హీరోస్ లాగా. నిజంగా ఒక ఫస్ట్ హాఫ్ అంటే ఒక గంటన్నర ఉండొచ్చు. అందులో మహా అంటే ఒక 20 మినిట్స్‌వి
ప్రభాస్ ఉండకపోవచ్చు. ఒకటే నవ్వురాని జోకులు, కుళ్ళు జోకులు వేయడం తప్ప అంత అయితే ఏమీ అనిపియదు. ఒక ఇంటర్వెల్ సీన్‌లో మాత్రం అశ్వత్థామకి, ప్రభాస్‌కి జరిగే ఫైట్ మాత్రం సూపర్ ఉంటది. బట్ నేనైతే అక్కడ ఎంజాయ్ చేయలేకపోయాను. అది వేరే విషయం. కాకపోతే ప్రభాస్‌నైతే పిచ్చ కొట్టుడు కొట్టిండండి. కాకపోతే ఇంకా కొట్టాలి అనే అనిపిస్తది. అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్, అక్కడ ఉన్న ప్రెజెంటేషన్ అలా ఉంది. సో, అశ్వత్థామ అక్కడున్న ఎదవలందరితో పోరాడుతుంటే మన ప్రభాస్ ఎళ్లి నేను కాంప్లెక్స్‌కి తెలుసా అని చెప్పేసి పాపం వీళ్ళందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే సులభ్ కాంప్లెక్సా అంత అర్జెంట్‌గా పోనీకే. అరే అమ్మ! నిజం చెప్పాలంటే అశ్వత్థామ అవసరం లేదు. హీరోకున్న పవర్స్, హీరోకున్న ఆ టాలెంట్‌తో ఆళ్ళందరిని చితక్కొట్టేసి కాంప్లెక్స్‌కెళ్ళిపోవచ్చు. ఒకవేళ హీరో లేకపోతే అశ్వత్థామ, హీరో అనొద్దు ప్రభాస్ గారు. సో, అశ్వత్థామ ఒక్కడు కూడా మొత్తం క్లియర్ చేసేయొచ్చు. బట్ ఆ విలన్ అది అశ్వత్థామకి మెయిన్‌గా ఉన్న పెద్ద విలన్ మన ప్రభాసే. సెకండ్ హాఫ్‌లో అన్నా చేంజ్ అవుతదేమో క్యారెక్టరైజేషన్ అనుకున్నా. బట్ అది కూడా లేదు. ఇంకా క్లైమాక్స్‌లో అయితే ఓకే. ఒక్క సీన్ ఉంది. అదైతే పీక్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే. అయితే అంతకన్నా ముందు మన అమితాబ్ బచ్చన్ గెటప్‌లోకొచ్చేసి మన ఏమంటారు అశ్వత్థామ లాగా ఆమెను తీసుకెళ్ళిపోదాం కాంప్లెక్స్‌కి అని చెప్పేసి అయితే అనుకుంటాడు. సో, ఆ టైంలో అశ్వత్థామ గెటప్‌లో ఉంటే ఇద్దరికి కలిపి అయితే యుద్ధం జరుగుతది. యుద్ధం సీన్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. బట్ నేనైతే అంత ఎంజాయ్ చేయలేకపోయా. అయితే ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే చిన్న చిన్న క్యామియోస్ అయితే వచ్చాయి. మన విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ గారు, ఇంకా మన జాతిరత్నాలు డైరెక్టరు, అలాగే రామ్ గోపాల్ వర్మ అబ్బబ్బబ్బబ్బా! ఆయన తాగి మాట్లాడినట్టే ఉంటది. ఓకే. ఆయనది అంతే. సో, చాలా అయితే ఇలా చిన్న చిన్న క్యామియోస్ అయితే వచ్చాయి. ఇంకోటి ప్రభాస్ అయితే పూర్తిగా విలన్ రోల్ ఇప్పటికైతే మరి సెకండ్ పార్ట్‌లో చేంజ్ అవ్వచ్చు. కాకపోతే మన ప్రభాస్ కూడా అంతగా అయితే లేడు. నిజంగా సినిమాకెళ్తే మెయిన్ లీడ్ ఏమంటారు మనం చెప్తూ ఉంటాం గదా! వన్ మ్యాన్ షో అని. అది మాత్రం అమితాబ్ బచ్చన్ గారిదే. నిజంగా మీరొకటే చెప్పొచ్చు. ముసలోడే గాని, మహానుభావుడు అని. ఆ రేంజ్‌లో ఉంది పర్ఫార్మెన్స్ గాని, యాక్షన్ సీన్స్ గాని, అబ్బా! నిజంగా చింపి పారేసాడు అంతే. నిజంగా నాకైతే ఇంకోసారి సినిమా చూడాలనిపించింది అంటే అమితాబ్ బచ్చన్ గారి గురించే. ఓకే. ప్రభాస్ గారు అతని క్యారెక్టరైజేషన్ వరకు బానే చేశారు. బట్ అంత సీన్స్ ఎక్కువ లేవు. ఫస్ట్ హాఫ్‌లో అయితే జస్ట్ గెస్ట్ లాగా ఉంటది. సెకండ్ హాఫ్‌ల అమితాబ్ బచ్చన్‌కి, ప్రభాస్ గారికైతే ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా మూవీ రూల్స్‌లో మంచిగుందని చెప్పాను గదా! కాకపోతే అది మొబైల్‌లో చూసే మూవీ అయితే గాదు. థియేటర్‌లోనే చూడాలి. నిజంగా సూపర్ ఉంటుంది ప్రెజెంటేషన్. మనం స్టోరీ కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని స్టోరీ. బట్ ప్రెజెంటేషన్ అయితే ఆ సెట్స్ గాని, ఫైటింగ్స్ గాని, గ్రాఫిక్స్, విజువల్స్ చాలా అయితే చాలా బాగున్నాయి. బట్ మీరు ఒకవేళ హైదరాబాద్‌లో మా సర్కిల్‌లో ఉన్న వాళ్ళైతే దయచేసి ఏషియన్ శివ థియేటర్‌లో 3 మూవీ అయితే చూడకండి. వేరే మల్టీప్లెక్స్ గాని, వేరే థియేటర్‌కైతే వెళ్ళండి. సో, నేనైతే మీకు రివ్యూ ఇవ్వాలి అనుకోలేదు. ఇచ్చినానని అనుకోలేదు. బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చినా, నచ్చకపోయినా నన్ను ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. అలాగే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్ యూ.